శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న 48 గంటల్లో వృశ్చిక రాశి వారి జాతకులు మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అంతేకాకుండా ఈ 5 అతిపెద్ద శుభవార్తలను అయితే మీ జీవితంలో పొందుకోబోతున్నారు. ఇది జ్యోతిష పండితుల మాట కావున ఆలస్యం లేకుండా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. రానున్న 48 గంటల్లో ఈ రాశి జాతకులు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారు. అఖండ రాజయోగం అనేది సిద్ధించబోతోంది. ఊహించని పెను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. వీరి జీవితంలో వినేటటువంటి ఆ 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటో, అఖండ రాజయోగం సిద్ధించడంతో వీరి జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారు. ఈ రాశి జాతకులు మీకు ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టి వెళ్లబోతుంది. ఎన్నో రకాల మెడిసిన్స్ ఉపయోగించినప్పటికీ, ఎన్నో రకాల వైద్యం చేయించుకున్నప్పటికీ కూడాను విడిచిపెట్టని దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. ఎంతో కాలంగా ఈ యొక్క దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి మీరు బాధపడుతూ ఉన్నారు. అయితే రిలీఫ్ ని అయితే పొందబోతూ ఉన్నారు. అలాగే మీ ఇంట శుభ కార్యక్రమం వలన ఎన్నో రకాల అద్భుత ఫలితాలు అయితే చూడబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే గనక ఈ రాశి జాతకుల జీవితంలో జరిగేటటువంటి ముఖ్యమైన సంఘటనలు చాలా వరకు కూడా మీ మనసును ఆహ్లాదంగా మారుస్తాయి. ఇకపోతే ఇతర రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఈ రాశి జాతకులు అయితే నిరుద్యోగులకు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి. మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీస్తారు. కష్టాలు అన్నింటినీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుని కష్టాల నుండి బయటపడడానికి మీలో ఉన్నటువంటి నూతన టాలెంట్ ని బయటకు తీసుకొస్తారు. అలాగే ఉన్నతవంతమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక అయితే మీకు జరగబోతుంది. వారి రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఉత్తమ ఆలోచనలు చేస్తారు. మీ యొక్క ఆలోచనలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. తత్ఫలితంగా వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, నూతన శుభ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. అంతేకాకుండా అఖండ ధన యోగం అయితే మీకు కలగబోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది రాబోతూ ఉన్నది. మీ రీత్యా గానీ, మీ యొక్క జీవిత భాగస్వామి రీత్యా కావచ్చు, లేకపోతే గనక మీ కన్న తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సినటువంటి స్థిరాస్తులు కావచ్చు మీరు పొందుకోబోతున్నారు. అలాగే కోర్టు సమస్యలు చాలా వరకు కూడాను మీ వైపుగానే విజయం అనేది మిమ్మల్ని వరించబోతుంది. మధ్యవర్తిత్వం చేసి కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. వాటి రీత్యా మీకు కలిగేటటువంటి ధనం మీకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. వ్యాపార విస్తరణ అనేది మొదలు పెడతారు. అనుకున్నదే తడవుగా వ్యాపార విస్తరణ మొదలు కావడంతోనే మీకు లాభాల పంట అనేది పండబోతుంది. ఎందుకంటే గనక గ్రహాల్లో జరిగేటటువంటి పలు కీలకమైనటువంటి మార్పులు ఇందుకు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చును. అయితే ఈ రాశి జాతకులు ఇంకాస్త ఉత్తమ ఫలితాలు పొందుకోవడానికి చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే గనక మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడతారు. ఈ యొక్క పరిహారాలు చేయడం రీత్యా ఈ రాశి జాతకులు శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవుడికి సంబంధించిన పరిహారాలు చేయడం రీత్యా చాలా వరకు మంచి కలుగుతుంది. మీ యొక్క సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి విముక్తి పొందగలుగుతారని చెప్పాలి. అదేవిధంగా రాగి రేకు మీద చెక్కబడినటువంటి శని యంత్రాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకుని నిత్యం పూజలు చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి కష్టాల్లో, ఆర్థిక పరంగా వచ్చే ఇబ్బందుల నుంచి తప్పక బయటపడతారు. అలాగే మీ మనసులో సంతోషం ఉంటుంది. అలాగే మీరు రుద్రాక్షలు ధరించాలి అనుకుంటే గనక 8 లేదా 10 ముక్కలు ఉండేటటువంటి రుద్రాక్షను ధరించడం రీత్యా ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నారు జ్యోతిష్కులు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.